హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు తాజా వార్త అండి. బొప్పరాజు కీలక ప్రకటన చేశారు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తుంటే అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతుండడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ ఉందండి. సో పోస్టల్ బ్యాలెట్ను 12 వరకు పొడిగించాలని అయితే కోరడం జరిగిందండి. ఈ రోజు వరకు కూడా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను ఈ నెల 12 వరకు పొడిగించాలంటే సీఈఓను పలువురు తెదేపా నేతలు ఏపీ ఐకాస అమరావతి ఉద్యోగ సంఘ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి బొప్పరాజు పలిశెట్టి దామోదరరావు, ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి సంయుక్త కార్యదర్శి బాచి పఠాను, షేక్ అబ్దుల్ రజాక్లు కోరారండి. రాష్ట్రంలో బూత్ లెవెల్ ఆఫీసర్లు బీఎల్ఓలకు గత కొన్ని నెలలుగా గౌరవవేతన అందించడం లేదని శుక్రవారం వారు సీఈఓ దృష్టికి కూడా తీసుకువెళ్లారండి. సో ఈ విధంగా 12వ తేదీ అంటే ఈ రోజు వరకు కూడా పొడిగించాలని అయితే కోరడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఉద్యోగులు కొందరు ఎవరైనా ఓటు వేయని వారు ఉంటే వాళ్ళందరూ కూడా వినియోగించుకునేలా చేయాలని చెప్పింది, కోరడం జరిగింది. కానీ